పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని కొద్ది కాలం పాటు కలిసున్నారు. అయితే వీరికి ఆద్య, అఖిరానందన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొన్నేళ్లకు మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ పిల్లల బాధ్యతను తీసుకొని కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ 2023లో రవితేజ, టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి దూరం అయ్యి ఎన్డీఓ స్టార్ట్ చేసి జంతువులను కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలాగే శ్రీ ఆద్య పేరుతో ఓ వెబ్సైట్ స్టార్ట్ చేసింది. నిత్యం జంతువులను హింసించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి శిక్షించేలా పోరాటం చేస్తుంది. అలాగే అఖిరానందన్ గురించి పవన్ ఫ్యాన్స్ ఏదైనా అంటే వారికి స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇటీవల రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా మళ్ళీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె ఎన్నిసార్లు ఇవ్వాలని సమాధానం చెప్పి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయినట్టే ఇక అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఊహించని విధంగా బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించిందని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందనడంతో అతిశయోక్తి లేదు. ఎన్నిసార్లు రీ ఎంట్రీ ఇవ్వాలని చెప్పినా ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదో షూటింగ్ స్టార్ట్ అయినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఫుల్ బిజీగా గడుపుతున్నట్లు తెలుపుతూ బ్రేక్ టైంలో స్నాక్స్ తిన్నట్లు ఫోటో షేర్ చేసింది. అలాగే క్యారవాన్ పిక్ను కూడా నెట్టిట పెట్టింది. దీంతో ఆమె ఏదో సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా అస్సలు ఊహించలేదు, బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది కావచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.